Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు వైసీపీలోకి వచ్చారు, వైసీపీలో మీకు టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా గెలిపించి మళ్ళా ప్రజల ముందుకి మళ్ళీ తీసుకెళ్ళారు బాగానే ఉంది కదా. అయితే కనీసము టీడీపీ వైసీపీని విడి మీరు టీడీపీలో వెళ్లే ముందు కొనతాల రామకృష్ణ గారితో ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన నిర్ణయాన్ని అసలు సంప్రదించకుండానే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటారు? కిడారి సర్వేశ్వరరావు గారు పార్టీ మారితే అంటే హైదరాబాద్కు చెందిన సతీష్ అనే ఒక వ్యక్తి ద్వారా మీకు 5 కోట్లు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామన్నారు. ఆ ఆలోచన తప్పు. యాక్చువల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అతనికి. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో మళ్ళా టీడీపీ టికెట్తో బరిలోకి దిగి గెలిచిండొచ్చు కదా. ఎంపీ కోటా కింద డబ్బులు ఇవ్వాల్సింది మీరే ఎన్నికల ఖర్చు కోసం కొత్తపల్లి గీతా గారికి 50 లక్షల రూపాయలు ఇచ్చారు, అప్పుగా ఇచ్చారు. అయితే ఆ అప్పు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు అంటున్నారు. కొన్ని విషయాలు మాట్లాడదలుచుకోలేదు. కిడారి సర్వేశ్వరరావు గారు రంగురాళ్ళ వ్యాపారంలో ఆరితేరారు. వజ్రాల వ్యాపారానికి కేర్ ఆఫ్ అరకు వ్యాలీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు. రంగురాయి భూమిలో దొరుకుతుంది, అమ్ముకోవడంలో తప్పేముంది? భూమిపై దొరికే వస్తువైనా అమ్ముకోవడానికి హక్కు ఉందని భావిస్తున్నారా? నల్లరాయి క్వారీకి అనుమతులు లేకుండా అనధికారంగా నిర్వహిస్తున్నారు. మీపైన తెలుగుదేశం ప్రభుత్వం కేసులు కూడా పెట్టింది. కేసులకు భయపడే మీరు దాని మీద ఊరికే పతి వాళ్ళు ఏడ్సే బదులు అరకులో హార్టికల్చర్ క్వార్టర్స్ ఉందంటారా? సెరికల్చర్ క్వార్టర్స్ ఉందా? భార్య సెరికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కాబట్టి ఆవిడని అడ్డం పెట్టుకుని ఈ క్వార్టర్ని తన సొంత ఇంటిలా మార్చుకున్నారు. మొత్తం హంగు ఆర్భాటాలు చేసేసి కిడారి సర్వేశ్వరరావు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అంటున్నారు. పేదవాళ్ళం కాబట్టి మాకు అక్కడ అంటే నాకు హౌస్ లేదు ప్రస్తుతానికి పాడేరులో, అరకులో కూడా. కాబట్టి క్వార్టర్ తీసుకున్నాం. పేదవాళ్ళు 1 మినిట్. ఇప్పుడు ఎప్పుడు పెట్టారు ఈ సాంప్రదాయం? అంటే ప్రభుత్వ క్వార్టర్లని పార్టీ కార్యాలయాలుగా ఉపయోగించుకునే పద్ధతిని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చిందంటారు? 3,80,000 రూపాయలు నెలకు సంపాదించే కిడారి సర్వేశ్వరరావు గారికి కట్టుకోవడానికి ఒక సెంటు జాగా లేదంటారా? వచ్చే 3 లక్షల రూపాయలు మీకైతే ఎంత చెప్పండి? మాకు ట్రైబల్ కాబట్టి 3 లక్షల రూపాయలతో అడ్జస్ట్ అవుతున్నాం. ఒక సొంత ఇంటిలో కావచ్చు, ఒక బాడీకి ఇంటిలో కావచ్చు, ఎందుకు ఉండలేకపోతున్నారు? డెఫినెట్లీగా మీరు ఇప్పుడు కళ్ళు తెరిపించారు, ఇల్లు కట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికే డబ్బులు లేవని చూపుతున్న కిడారి సర్వేశ్వరరావు గారు పాడేరులోని ఆ స్థలంలో ఒక అందమైన బిల్డింగ్ కడుతున్నారు, ఒక హోటల్ కడుతున్నారు. నేను ఎమ్మెల్సీగా ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేదు, అక్కడ ఎలా కడుతున్నారు? ఇది నేను ఇల్లు కట్టడం లేదు, అక్కడ ఏదో రకంగా షాపింగ్ కట్టి వాళ్ళ వచ్చే ఆదాయంలో వాళ్ళు సగం తీసుకొని నాకు సగం ఇవ్వమని చెప్పడం కోసం ఆ కాంట్రాక్ట్లకు ఇచ్చినటువంటి పరిస్థితి. క్వారీలు తీసుకోవడంలో, క్వారీలు నడపడంలో కూడా మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. గతంలో రంగురాళ్ళను నమ్మిన అనుభవంతో ఇప్పుడు క్వారీల మీద పడ్డారు. యాక్చువల్గా మీరు పూర్తిగా సబ్జెక్టు తెలుసుకోకుండా అడుగుతున్నారండి. మీరు పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు చర్యలు తీసుకుంటే ఒక గిరిపుత్రుడిగా మీరు తీసుకునే స్టెప్ ఎలా ఉంటుంది? ఏ రోజైతే ఈ రోజు ఇలాగ గుణపం బాక్సైట్ మీద గుణపం పడితే ఆ క్షణమే నేను రాజీనామా చేసేసి నా ఎమ్మెల్యే పదవిని వదిలేస్తా. పాండు ఎవరు? పాండు అనే అతను వేలాది మంది నాకు కార్యకర్తలు ఉన్నారు, అందులో బెస్ట్ కార్యకర్త. 100 గజాల స్థలం తీసుకున్నాడని మీకు తెలుసా? తెలుసు. ఎమ్మెల్యే అనుచరుడుగా ఉంటూ అధికారులను దౌర్జన్యం చేసి అంటే ఇల్లు కట్టుకోవద్దంటారా మీ ఆలోచనలో? అంటే దౌర్జన్యం చేసి కట్టుకోమంటారా మీ ఆలోచనలో? అంటే కిడారి సర్వేశ్వరరావు ఇటు క్వారీ పనులతో పాటు అటు ఎమ్మెల్యేగా వచ్చే జీతంతో పాటు అదనపు జీతం కోసం గంజాయి సాగు చేస్తున్నారు. తల్లంగి ఉమామహేశ్వరరావు గారు గంజాయి సాగు చేస్తున్నారు. ఇటీవల ఒక ప్రభుత్వ అంబులెన్స్లో గంజాయి దొరికింది. ఇది పత్రికల్లో కూడా బహిర్గతమైంది.
దీని వెనక ఉన్నది చల్లంగి ఉమామహేశ్వరరావు, ఆయన వెనక ఉన్నది ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అనేది ప్రతిపక్షాలు కావచ్చు, అరకు వ్యాలీ నియోజకవర్గంలోని కొంతమంది ప్రజలు కావచ్చు గట్టిగా నమ్ముతున్నారు. కిడారి సర్వేశ్వరరావు చాలా మంచి వ్యక్తి, కళలను కళాకారులను బాగా ఆదరిస్తుంటారు. పనుల కోసం తన దగ్గరకు వచ్చే మహిళల పట్ల తనదైన శైలిలో వ్యవహరిస్తుంటారు అన్న విమర్శలు. ఇదే శైలిలోనే ఒక హాస్టల్ వార్డెన్ పట్ల కూడా మీరు కొద్దిగా అతి చనువుగా వ్యవహరించారంటూ పత్రికలకు కూడా ఎక్కి ఒక స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.